ఐపీఎల్ 19వ సీజన్ సరికొత్త రికార్డులకు, ఊహించని మలుపులకు వేదికగా మారుతోంది. ఈ మహాసంగ్రామంలో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం సాక్షిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన 39వ మ్యాచ్ అభిమానులకు ఒక అద్భుతమైన మరియు భయంకరమైన అనుభూతిని మిగిల్చింది. ఈ మ్యాచ్ను కేవలం ఒక క్రికెట్ పోటీగా వర్ణించడం కంటే, ఆకలితో ఉన్న ఒక సింహం జింకల మందపై పడి ఊచకోత కోయడం అని చెప్పడం సబబుగా ఉంటుంది. మొదటి బంతి పడిన క్షణం నుండి చివరి వరకు బెంగళూరు జట్టు ప్యూర్ డామినేషన్ అంటే ఏంటో ప్రత్యర్థికి ప్రాక్టికల్ గా చూపించింది. కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి, ఏకంగా 82 బంతులు మిగిలి ఉండగానే 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించిన ఆర్సీబీ, ఐపీఎల్ చరిత్రలోనే మిగిలిన బంతుల పరంగా రెండవ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసి రికార్డు సృష్టించింది. ఢిల్లీ జట్టుకు తమ సొంత గడ్డపై, తమ అభిమానుల ముందే ఇంతకంటే దారుణమైన పరాభవం మరొకటి ఉండదు. తమ సొంత స్టేడియం చిన్నస్వామిలో ఢిల్లీ చేతిలో గతంలో ఎదురైన పరాజయానికి ఆర్సీబీ వడ్డీతో సహా ప్రతీకారం తీర్చుకుని పాయింట్ల పట్టికలో సింహాసనంపై సుస్థిరంగా కూర్చుంది. టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకోవడంతో ఢిల్లీ బ్యాటర్లకు స్టేడియం లోపలే అంతరిక్షం కనిపించింది. టీ20 క్రికెట్లో పవర్ ప్లే అంటే భువనేశ్వర్ కుమార్ సామ్రాజ్యం అని మరోసారి రుజువైంది. తన ఇన్స్వింగర్లతో భువి ప్రత్యర్థి బ్యాటర్లను పిచ్చిగా వణికించాడు. తొలి ఓవర్లోనే అరంగేట్ర ఆటగాడు సాహిల్ పరాగ్ స్టంప్స్ గాలిలో ఎగిరేలా ఇన్స్వింగింగ్ యార్కర్తో క్లీన్ బౌల్డ్ చేసి భువి చరిత్ర సృష్టించాడు. ఈ వికెట్తో ఐపీఎల్ చరిత్రలోనే మొదటి ఓవర్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా భువనేశ్వర్ రికార్డును తిరగరాశాడు. మరో ఎండ్లో జోష్ హేజల్వుడ్ తన టెస్ట్ మ్యాచ్ తరహా లైన్ అండ్ లెంగ్త్తో ఢిల్లీ వెన్నులో వణుకు పుట్టించాడు. కేఎల్ రాహుల్ అనవసరమైన పుల్ షాట్కు వెళ్లి వెనుదిరగగా, ఆ తర్వాతి బంతికే సమీర్ రిజ్వీ డకౌట్గా నిష్క్రమించాడు. భువి తన అద్వితీయమైన అవుట్స్వింగర్తో క్రిస్టన్ స్టబ్స్ను మరియు అక్షర్ పటేల్ను వరుస ఓవర్లలో బలి తీసుకున్నాడు. కేవలం 8 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ జట్టు ఐపీఎల్ చరిత్రలోనే పవర్ ప్లేలో అత్యల్ప స్కోరు నమోదు చేసిన చెత్త రికార్డును మూటకట్టుకుంది. పవర్ ప్లేలో ఢిల్లీ టాప్ ఆర్డర్ బ్యాటర్లు అందరూ కలిసి చేసిన స్కోరు కేవలం 7 పరుగులు మాత్రమే కావడం వారి దయనీయ స్థితికి అద్దం పడుతోంది. 8 పరుగులకే 6 వికెట్లు పడిపోయినప్పుడు ఆర్సీబీ పేరిట ఉన్న ఐపీఎల్ అత్యల్ప స్కోరు 49 పరుగుల రికార్డు నేడు బద్దలవుతుందని అందరూ భావించారు. అయితే ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ తీసుకున్న కొన్ని బ్రెయిన్లెస్ నిర్ణయాలు ఢిల్లీకి ఊపిరిపోశాయి. అద్భుతమైన ఫామ్లో ఉన్న భువి మరియు హజల్వుడ్లను పక్కన పెట్టి రసిక్ సలాం మరియు రొమారియో షెఫర్డ్లకు బౌలింగ్ ఇవ్వడం వల్ల ఢిల్లీ బ్యాటర్లు కాస్త కోలుకునే అవకాశం లభించింది. ఒకవేళ స్పిన్నర్లను లేదా ప్రధాన బౌలర్లను కొనసాగించి ఉంటే 49 పరుగుల రికార్డు ఖచ్చితంగా చెరిగిపోయేది. కష్టాల్లో ఉన్న ఢిల్లీని ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ మరియు డేవిడ్ మిల్లర్ ఆదుకునే ప్రయత్నం చేశారు. మిల్లర్ 19 పరుగుల వద్ద కీపర్ జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వగా, కైల్ జెమిసన్ ఒక భారీ సిక్సర్తో ఢిల్లీని 49 పరుగుల మార్కు దాటించాడు. చివరకు హజల్వుడ్ ఒక పర్ఫెక్ట్ యార్కర్తో పోరెల్ను క్లీన్ బౌల్డ్ చేయడంతో ఢిల్లీ ఇన్నింగ్స్ 75 పరుగుల వద్ద ముగిసింది. హజల్వుడ్ 12 పరుగులకు 4 వికెట్లు పడగొట్టి తన కెరీర్ బెస్ట్ ప్రదర్శన ఇచ్చాడు. భువనేశ్వర్ కుమార్ 3 ఓవర్లలో 5 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసి తన సత్తా చాటాడు. కీపర్ జితేష్ శర్మ ఏకంగా 4 క్యాచ్లు పట్టి రికార్డుల్లో నిలిచాడు. అనంతరం 76 పరుగుల అతి స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు విధ్వంసం మొదలుపెట్టింది. ఓపెనర్ జాకబ్ బెతల్ 200 స్ట్రైక్ రేట్తో విరుచుకుపడ్డాడు. కైల్ జెమిసన్ వేసిన 3వ ఓవర్లో బెతల్ భారీ షాట్కు ప్రయత్నించగా, నటరాజన్ ఒక చిరుతపులిలా గాలిలో ఎగురుతూ పట్టిన అద్భుతమైన క్యాచ్ సీజన్లోనే బెస్ట్ క్యాచ్గా నిలిచింది. బెతల్ 20 పరుగుల వద్ద అవుట్ అయిన తర్వాత దేవదత్ పడిక్కల్ మరియు కింగ్ విరాట్ కోహ్లీ కలిసి కేవలం 7 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. పడిక్కల్ లాఫ్టెడ్ షాట్లతో అలరిస్తే, విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో 9000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి ఆటగాడిగా ఒక మహాశిఖరం లాంటి రికార్డును నెలకొల్పాడు. మరోవైపు ఈ ఘోర పరాజయంపై ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి తర్వాత తమ జట్టు మూమెంటం పూర్తిగా దెబ్బతిన్నదని, ఈ మ్యాచ్లో అసలు ఏం జరిగిందో కూడా అర్థం కావడం లేదని వాపోయాడు. పంజాబ్పై భారీ స్కోరు చేసిన తాము ఈరోజు పరుగులు చేయడానికి కూడా ఎంతలా ఇబ్బంది పడతామని ఊహించలేదని తెలిపాడు. ఐపీఎల్ చాలా కఠినమైన టోర్నమెంట్ అని, ఇక్కడ విజయాలు సులభంగా రావని చెబుతూనే తదుపరి మ్యాచ్లో బలంగా తిరిగి వస్తామని అభిమానులకు భరోసా ఇచ్చాడు. అయితే నెట్ రన్ రేట్ భారీగా పెంచుకున్న ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లగా, ఢిల్లీ 7వ స్థానానికి పడిపోయింది. ఈ గెలుపు ఆర్సీబీ ఫ్యాన్స్కు పండుగలాంటి వార్త అయితే, ఢిల్లీకి మాత్రం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.